విజయవాడలో అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నిన్న రివ్యూ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తున్నారనే అంశాలపై అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా దిశానిర్దేశం చేశారు. మరోపక్క పవన్ కళ్యాణ్ అధికారిక హోదాలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే అధికారులకు ఆదేశాలు చేశారు. ఇక ఆయన పార్టీకి చెప్పక్కర్లేదు, అధికారంలో ఉన్నా లేకపోయినా వీర సైనికులు అలాగే వీర మహిళలు అయితే మాత్రం ఏ సేవా కార్యక్రమాలు సరే అయితే మేము సైతం అంటూ ముందుంటారు. అది విపత్కర పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే ఎండాకాలంలో మంచినీళ్ళ సలివేంద్రాలు అవ్వచ్చు, ఇట్లా సేవా కార్యక్రమాల్లో అయితే మాత్రం ఒక వింగ్ అయితే మాత్రం ఉంటుంది ఎప్పుడూ కూడా. మేము ఏదో ఒక సేవా కార్యక్రమం ఆ కోవలోనే ఇప్పుడు వరద బాధితులకు అయితే మాత్రం వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. వర్షం సైతం అలాగే వరద సైతం లెక్క చేయకుండా వాళ్ళైతే మాత్రం ఈ ఆహార పంపిణీలో అయితే మాత్రం మేము సైతం అంటూ వాళ్ళు ఒక స్వచ్ఛందంగా పాల్గొనటం ఏదైందో ఇది చాలా అభినందనీయం అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళకైతే మాత్రం అభినందనలు. మిగిలిన పార్టీలు కూడా ఈ విధంగా చెయ్యాలి, అది చిన్న పార్టీ పెద్ద పార్టీ ఆ పార్టీ జాతీయ పార్టీ అని ముఖ్యం కాదు, ఏదో ఒక విధంగా ఆ వీధి అవ్వచ్చు, గ్రామం అవ్వచ్చు, లేకపోతే వార్డు అవ్వచ్చు, ఏదైనా సరే మోకాళ్ళలోతు నీళ్లలో కూడా వాళ్ళకి వెళ్ళి సప్లై చేస్తున్నారంటే ఆ స్థానికులను కలిసి వాళ్ళకి వాళ్ళు 5th ఫ్లోర్ నుంచి రావసరం లేదు, బకెట్లోనే వాళ్ళకి వేసి పంపిస్తున్నారు. ఇదిగోండి 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ వాళ్ళు బకెట్లు కిందికి వేస్తున్నారు, వాళ్ళు రాలేని పరిస్థితుల్లో. రావసరం లేదులేమ్మా మహిళలు అని చెప్పేసి చాలా మంచి ఇట్లా ఉండటం అనేది ఔదార్యం. వాళ్ళకి ఏ వాహనాలు అంటే ఆ వాహనాలు, అంటే ఏదున్నా సరే ఒక పార్టీ పరంగా అయినా సరే వాళ్ళు అభిమానం చాటుకునే విధానం అయినా సరే కొంచెం చేసేటటువంటి సేవా దృక్పథం రావాలి కదా. ఎందుకు వచ్చారు వాళ్ళు అక్కడ వరద బాధితులకి, వాళ్ళకి తిన్నారా లేదా ఆహారం ఎంతో కొంత వాళ్ళకి కొంచెం ఊరట కలిగించే విధంగా, వాళ్ళకి ఉపశమనం కలిగించే విధంగా ఎంతో కొంత ఒక్క పూట భోజనం కల్పించినా సరే చాలా సంతోషం కదా. వాళ్ళు అసలు వండలేని పరిస్థితి, కరెంటు లేదు, ఛార్జింగ్ ఫోను రీఛార్జ్ చేసుకోవడానికి అవ్వచ్చు, లేకపోతే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా కరెంట్ లేని పరిస్థితి ఉంది విజయవాడలో ముఖ్యంగా. అట్లాంటి పరిస్థితుల్లో ఆహారం సరైన టయానికి, కొంతమంది ట్యాబ్లెట్లు ఉండవు, కొంతమంది వృద్ధులు ఉంటారు, పిల్లలు ఎక్కడో ఉంటారు, స్టేట్స్లో ఉంటారు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉంటారు, అలాగే కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, కొంతమంది భర్తలు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆడపిల్లలు ఉంటారు, బయటికి రాలేని పరిస్థితి ఉంటారు. వాళ్ళందరూ కూడా అంటే ఇంటింటికి వెళ్ళి మీకు ఆహారం ఉందా అందిందా లేదా కాబట్టి మీకు ఆహారం ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని సప్లై చేస్తూ ప్యాకింగ్ చేయటం, మళ్ళీ దానికి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఖర్చుకు కూడా ఉంటుంది, బాగానే ఖర్చు కూడా ఉంటుంది. ఎవరు కూడా వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగానే ఆ స్వచ్ఛందంగా రావటం కూడా చాలా అంటే అరుదు. వరద ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలామంది చెప్తుంటారు, ఈ వర్షం వస్తుంది అక్కడికి వెళ్తావు, లేకపోతే ముఖ్యంగా యూతే. జనసేన పార్టీ అంటేనే ఎక్కువగా యువతరమే. ఆ ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది, పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అని. ఎందుకు రాలేదంటే యువత అందరూ కూడా ఇక మరి వాళ్ళు బయటకు వస్తారు జనాలు ఆ వరదలు వాటిట్లో అని చెప్పేసి కొంతమంది అధికారులు సూచనలు చేశారంట పవన్ కళ్యాణ్, అందుకోసమే బయటికి రాలేదు అని చెప్పేసి కొంచెం వార్తలు అందుతున్నాయి. రైట్, ఇది జనసేన పార్టీ సేవకు ఏ విధంగా సేవ చేస్తున్నారో వాళ్ళు జనసేన పార్టీ సైనికులు అవ్వచ్చు, వీర మహిళలు అవ్వచ్చు, ఆహారాన్ని అంటే అన్నం అవ్వచ్చు, లేకపోతే 3 పూటలు కూడా వాళ్ళు సరఫరా చేస్తున్నటువంటి విధానం అయితే మాత్రం స్వచ్ఛందంగా రావటం, మిగిలిన పార్టీలకి ఆదర్శంగా, మిగిలినటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏవైనా సరే ఉంటే ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క ప్రభుత్వానికి సంబంధం లేకుండా, మరోపక్క అధికారులకు సంబంధం లేకుండా ఒక పార్టీ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటో పార్టీ పరంగా కూడా సేవలు అందించే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం ముందుకొచ్చారు. ఇది చాలా శుభపరిణామం అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మిగిలిన పార్టీలు కూడా ఈ విధంగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నారు.